జాన్ అబ్రహం కొత్త సినిమా వేద రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం ఆగస్టు 15న 6 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న శుక్రవారం రెండో రోజుకి వచ్చేసరికి 2 కోట్లకు పడిపోయింది. అలా టోటల్గా 2 రోజుల్లో ఈ సినిమా 8 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్లు అయితే 8 కోట్లు వచ్చాయి 2 రోజుల్లో. మరో 52 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ తగ్గడానికి కారణం పోటీలో అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే సినిమా ఉంది. ఆ సినిమా కలెక్షన్స్ లేవు, దీనికంటే తక్కువ ఉన్నాయి. మేజర్గా స్త్రీ 2 అనే హిందీ సినిమా నుంచి పోటీ ఉంది. శ్రద్ధా కపూర్ది హారర్ కామెడీ సినిమా. ఆ సినిమా 2 రోజుల్లో 100 కోట్ల నెట్ దాటింది. అందరూ ఆ సినిమా చూస్తున్నారు. ఈ అక్షయ్ కుమార్ సినిమాని, జాన్ అబ్రహం సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన జాన్ అబ్రహం కొత్త సినిమా ఖేల్ ఖేల్ మే రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 8 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే మరో 52 కోట్లు రావాలి. నాకు తెలిసి మరో 2 కోట్లు వస్తాయి. 50 కోట్లు నష్టాలతో సినిమా డిజాస్టర్ కాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. స్త్రీ 2 ఎఫెక్ట్ వల్ల ఖేల్ ఖేల్ మే అండ్ వేద 2 డిజాస్టర్లుగా మిగలబోతున్నాయి. ఓకే, బాయ్.